ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనేభ్యశ్చ రాహవే కేతవే నమః. మోహనబాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని చూస్తున్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకి ముందుగా నా యొక్క నమస్కారాలు. గత 3 రోజులుగా మనం శ్రీ విశ్వావసునామ సంవత్సర పంచాంగం గురించి చెప్పుకున్నాం. 3 భాగాలు. నిన్నటి రోజున 12 రాసులకి సంబంధించినటువంటి ఫలితాలు కూడా చెప్పుకున్నాం, గోచార ఫలితాలు. ఈరోజు కొన్ని రాసులకి అననుకూలంగా ఉన్నాయి కొన్ని గ్రహాలు. ఆ గ్రహాల యొక్క అనుగ్రహం కోసం మనం ఏం చేయాలి అనేటువంటి విషయాలని ఈ రోజున ఈ వీడియోలో పరిశీలిద్దాం. అనుకోని కష్టాలు, అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు, ఇట్లా కష్టాలు అన్ని వైపుల నుంచి చుట్టుముడుతూ ఉంటాయి. అలాంటప్పుడు చాలామంది మన టైం బాగలేదనో, గ్రహాలు అనుకూలించడం లేదనో అనుకుంటూ ఉంటారు, మాట వరుసకైనా. అలా అనుకొని ఊరుకోకుండా వాళ్ళల్లో చాలామంది ఎవరు ఏం చెప్పినా గుడ్డిగా నమ్ముతూ ఉంటారు. ఇవాళ యూట్యూబ్లో అనేక మంది పండితులు తయారయ్యారు ఇలాంటివన్నీ చెప్పడానికి. దానికోసం జాతకాలు చెప్పించుకోవటం, పూజలు చేయటం, గ్రహశాంతులు చేయటం, ఇవన్నీ కూడా చేస్తుంటారు. ఆ చెప్పే వాళ్ళ మాటలు విని డబ్బులు మాత్రం మంచినీళ్ళలాగా ఖర్చు పెడుతూ మరింత కష్టాల్లో కూరుకుపోతుంటారు. వాస్తవానికి అవన్నీ చేయాల్సిన అవసరం లేకుండానే గ్రహాల యొక్క అనుగ్రహం కోసం స్వయంగా వ్యాసుల వారే కొన్ని తేలికపాటి శ్లోకాల ద్వారా మనకి పరిష్కార మార్గాలు సూచించారు. అవే నవగ్రహ శ్లోకాలు. జ్యోతిష్శాస్త్ర సంప్రదాయాలని, హిందువుల యొక్క దైనందిన ఆచార వ్యవహారాల్లో కూడా నవగ్రహాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. మనం ఒక సత్యదేవుడు వ్రతం చేసుకున్న మంటపారాధన అని చేస్తాం. అంటే నవగ్రహాలని అక్కడికి ఆవాహనం చేసి వాళ్ళకు పూజిస్తాం. అట్లాగే మానవుల యొక్క స్థితిగతులు, భవిష్యత్తులు, ఇవన్నీ కూడా గ్రహాల యొక్క ప్రభావం ఉంటుంది అనేటువంటి నమ్మకమే దీనికి కారణం కదా. వాస్తవానికి అది నిజం. ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క స్థానంలో ఉండటం వల్ల ఒక్కొక్క ఫలితం వస్తుంది. కొన్ని సత్ఫలితాలు ఉంటాయి, కొన్ని స్థానాల్లో ఉంటే దుష్ఫలితాలు ఉంటాయి. అయితే ఎన్నో శ్లోకాలు ఉంటాయి కదా, వాటిల్లో వేటిని పారాయణం చేయాలి అనేటువంటి అనుమానం రావచ్చు. ఈ విశ్వావసునామ సంవత్సరంలో 12 రాసుల వాళ్ళు ఏ గ్రహానికి సంబంధించినటువంటి జపం చేయాలో తెలుసుకుందాం. ముందుగా శనిగ్రహం యొక్క ప్రభావం ఈ 5 రాసుల మీద ఈ సంవత్సరం ఉంటుంది. కుంభం, మీనం, మేషం, సింహం, మకరం. ముఖ్యంగా మకరం, కుంభం, మీనం ఈ 3 రాసుల వాళ్ళకి ఏలినాటి శని కొంత నడుస్తోంది. ఏలినాటి శని అనగానే మనం భయపడిపోతూ ఉంటాం. అయితే శని భగవానుడి యొక్క శ్లోకాన్ని గనక పఠిస్తే శనివారం రోజు 108 పర్యాయాలు స్నానం చేసిన తర్వాత చక్కగా ఉతికిన బట్టలు కట్టుకొని ఈ శ్లోకాన్ని జపం చేసుకోవచ్చు. అలాగే నెలలో ఒక్క శనివారం అయినా సరే, శని త్రయోదశి అయితే మరీ మంచిది. ఆ రోజున నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి శనిగ్రహానికి తైలాభిషేకం చేయించుకోవాలి. అలాగే శనేశ్వరుడికి నల్లటి వస్త్రం, నల్ల నువ్వులు ఇటువంటివి దానం చేసుకుంటే ఆరోగ్య వృద్ధి, మనస్సు నిలకడగా ఉంటుంది, ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి, కుటుంబ సౌఖ్యం కూడా బాగా ఉంటుంది.
సంపద వృద్ధి పొందుతుంది, ఆటంకాలన్నీ తొలగిపోతాయి. అయితే ఆ శ్లోకం ఏంటి అంటే, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. మళ్ళీ మరొక్కసారి చెబుతాను. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. శనీశ్వరం లేదు ఎక్కడ, శనైశ్చరం. శనైహి చరహ శనైశ్చరహ అని అర్థం. అంటే నెమ్మదిగా నడుస్తాడు. ఆయన గమనం చాలా వేగం తక్కువగా ఉంటుంది. ఒక్కొక్క రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటాడు శనైశ్చరుడు. అంత స్లోగా గమనం చేస్తాడు. అందుకని ఆయనకి మందుడు అని కూడా పేరు. ఇక్కడ ఏంటంటే, ఈ శ్లోకానికి స్థూలంగా అర్థం తీసుకుంటే, ఛాయాదేవి సూర్య భగవానుడికి పుత్రుడుగా పుట్టాడు. యముడికి అన్నయ్య. ఎలా ఉంటాడు ఆయన? నల్లటి కాటుక రంగులో ఉంటాడు. అటువంటి శనైశ్చరుడికి నేను నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకానికి అర్థం. వాస్తవానికి ఏలినాటి శని అనేది చాలా మందికి భయపెడుతూ ఉన్నటువంటి విషయం. ప్రతివాడి జీవితంలో ఈ ఏలినాటి శని తప్పదు. శనైశ్చరుడు 11వ రాశిలో ఉన్నప్పుడు, అలాగే 12వ రాశిలో ఉన్నప్పుడు, అలాగే జన్మరాశి 1లో ఉన్నప్పుడు శనైశ్వరుడి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ప్రతి వ్యక్తికి ఆయు ప్రమాణం 100 ఏళ్ళు అనుకుంటే, ప్రతి వాడి జాతకంలో 3 సార్లు తప్పదు ఏలినాటి శని అనేది. ఇప్పుడు ఏలినాటి శని వెళ్ళిపోతే మళ్ళీ రావడానికి మనకి 27.5 సంవత్సరాలు పడుతుంది సుమారుగా. సరే, ఈ ఏలినాటి శని యొక్క ప్రభావం తొలగించుకోవాలంటే, దాన్ని తక్కువ చేసుకోవాలి అంటే ఏం చేయాలి? ముఖ్యంగా మకరం, కుంభం, మీనం ఈ 3 రాసుల వాళ్ళకి ఎక్కువ ఇబ్బందిగా ఉంది. ఉగాది నుంచి శని సంచారం మీనరాశిలో ప్రారంభం అవుతుంది. ఈ శని మీనరాశిలో సంచారం చేస్తున్నప్పటికీ వక్రత కారణంగా మకర రాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి కూడా ఆ ప్రభావం పోదు. కాబట్టి ఈ 3 రాసుల వాళ్ళు ఈ ఏడాది ప్రతి శనివారం ఈ స్తోత్రం చేసుకోవాలి. ఇందాక మనం చెప్పుకున్న శ్లోకం. అంతేకాకుండా నువ్వులని, డబ్బుని కలిపి దానం చేయాలి దక్షిణ సహితంగా. అలాగే స్టీలు గిన్నెలు కానీ, ఈ ఇనుముతో తయారు చేసిన అట్ల పెనాలు కానీ ఇలాంటివి దానం చేసుకోవాలి. ఎందుకంటే ఇనుము శనికి సంకేతం కాబట్టి. అలాగే అది కూడా అవసరంలో ఉన్న వాళ్ళకి ఈ స్టీల్ పాత్రలు అవి దానం చేయాలి. అలాగే నలుపు రంగు దుస్తులు, అల్లంతో చేసిన గారెలు, నువ్వుల నూనె, నల్ల నువ్వులు, గేదెలు, కర్రీ ఆవు, ఇలా వీటిల్లో దేన్నైనా కూడా దానం చేసుకోవచ్చు ఈ సంవత్సరం. ఇంకా సులభ పద్ధతిలో చెప్పాలంటే, నువ్వులు కలిపినటువంటి అన్నం పులగంగా తయారు చేసి నల్లటి ఆవులకి, బర్రెలకి, పక్షులకి, ముఖ్యంగా కాకులకి, ఎందుకంటే కాకి శనేశ్వరుడికి వాహనం, ఆహారంగా పెట్టచ్చు. శని ప్రభావాన్ని తగ్గించే అద్భుత విధానాల్లో మరొకటి ఏంటంటే వృద్ధ జనులకు సేవ చేయడం. అంటే మీ ఇంట్లో ఉండేటటువంటి నాయనమ్మ, తాతయ్య, అమ్మమ్మ, తాతయ్య ఇట్లా వాళ్ళ దగ్గర కాసేపు కూర్చొని వాళ్ళతో కబుర్లు చెప్పినా కూడా
శని ప్రభావం కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఇది పెద్దలు చెప్పేటటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట. కాబట్టి పెద్దలకి సేవ చేయటం ద్వారా మనం శని యొక్క ప్రభావం నుంచి బయటపడచ్చు. ఇవి పరిహారాలు. వీటిల్లో డబ్బు లేకపోయినా తేలికగా చేసుకునే పరిహారం ఏంటి? శివాలయానికి వెళ్ళటం, అక్కడ నవగ్రహాలకు ప్రదక్షిణ చేయటం, అలాగే శని భగవానుడికి నువ్వుల నూనెతోటి అభిషేకం చేయటం, నల్లటి వస్త్రాన్ని సమర్పించటం, అలాగే ప్రతి శనివారం స్నానం చేసి 108 పర్యాయాలు నీలాంజన సమాభాసం అనేటువంటి శ్లోకాన్ని పఠించటం. ఇంతవరకే. ఇకపోతే గురువు యొక్క అనుగ్రహం ఎవరికి తక్కువగా ఉంది ఈ సంవత్సరం అంటే వృషభం, మిథునం, ఈ 2 రాసుల వారికి గురువు యొక్క అనుగ్రహం తక్కువగా ఉంది. అందువల్ల వాళ్ళు నవగ్రహ ధ్యాన శ్లోకాల్లో ఉన్నటువంటి ఈ గురుగ్రహానికి సంబంధించిన శ్లోకాన్ని జపం చేస్తే మంచిది. దానివల్ల ఆర్థిక అభివృద్ధి, మనోబలం, అలాగే చక్కటి విద్య, ఆలోచనా శక్తి చేకూరుతుంది. అలాగే వాళ్ళు చేపట్టినటువంటి వృత్తిలో ఉన్నతాన్ని సాధించాలంటే కూడా ఈ యొక్క గురు భగవానుడి యొక్క శ్లోకం జపం చేయటం వల్ల ఉపయోగంగా ఉంటుంది. గురువారం చేసుకోవాలి. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. గురుగ్రహానికి బృహస్పతి అని పేరు. దేవతలకు గురువు, దేవతలకి ఋషులకి గురువు. ఆయన ఎలా ఉంటాడు? ఆయన బంగారపు రంగుతో మెరిసిపోతూ ఉంటాడు. ఎలాంటి స్వభావం కలిగిన వాడు? మంచి బుద్ధిమంతుడు, జ్ఞానం కలిగిన వాడు, 3 లోకాలకి ప్రభు అయినటువంటి ఇంద్రుడి చేత కూడా నమస్కరించబడేవాడు. అటువంటి బృహస్పతి వారికి నేను నమస్కరిస్తున్నాను అని ఇది గురువారం రోజు చేసుకోండి. ఇకపోతే రాహుగ్రహం వృశ్చిక రాశి, ధనస్సు రాశి, ఈ 2 రాసుల్లో పుట్టిన వాళ్ళు ఈ సంవత్సరం మొత్తం కూడా రాహుని ధ్యానించాలి. దానివల్ల ఉత్తమ ఫలితాలు వస్తాయి. ఏంటి రాహు వల్ల వచ్చే నష్టాలు అంటే ఆకస్మికంగా ఎదురయ్యే ఇబ్బందులు వస్తాయి. ఆకస్మికంగా కొన్ని ఇబ్బందులు వస్తాయి, నువ్వు ఎదురు చూడవు, నీకు తెలియకుండానే. లేదా ప్రమాదాలు జరగచ్చు, వాహనాల వల్ల కానీ, లేదా మరేదైనా సరే మన మీద వస్తువు పట్టడం వల్ల కానీ. ఇటువంటి ప్రమాదాల నుంచి కూడా రక్షణ పొందడంతో పాటు మనశ్శాంతిగా కాలం గడపడానికి ఇప్పుడు మనం చెప్పుకోబోయే శ్లోకం ఉపయోగపడుతుంది. అది రాహుగ్రహానికి సంబంధించిన శ్లోకం. అర్థకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. అర్ధకాయం, ఈయనకి సగమే శరీరం. సింహిక అనేటువంటి ఆమె యొక్క పుత్రుడీన. ఈ సింహ ప్రస్తావన మనకి సుందరకాండలో వస్తుంది. ఛాయాగ్రాహి అని పేరు దానికి. హనుమంతుడు పైన ఎగురుతూ ఉంటే లాగేసింది కిందికి. అప్పుడు ఆ సింహిక భంజనం చేశాడు స్వామి. ఆ సింహికు యొక్క పుత్రుడు రాహువు. ఈ రాహువు దేవతలకి రాక్షసులకి అమృతాన్ని పంచే సమయంలో ఎంతసేపటికి దేవతలకే పంచుతున్నాడు, ఈ రాక్షసులకి వైపు చూపులు చూస్తున్నాడు. అద్భుతమైన సౌందర్యంతో ఉన్న మోహిని అవతారంలో ఉన్న విష్ణు ఇది గమనించాడు. వాడు సూర్యచంద్రులు ఇద్దరి మధ్య వచ్చి కూర్చున్నాడు. వాడు వెంటనే సూర్యచంద్రులిద్దరూ స్వామికి సైగ చేశారు. వాడికి కూడా పోశాడు. వాడి గొంతు దిగుతున్నది,
కంఠాన్ని ఉత్తరించాడు సుదర్శన చక్రంతో. అందువల్ల వాడు రెండైనాడు. తల రాహు అయితే మొండెం కేతు అయింది. అప్పటి నుంచి వాడు సూర్యచంద్రుల మీద పగబట్టి గ్రహణం రూపంలో పట్టుకుంటూ ఉంటారన్నమాట వాళ్ళు. అటువంటి రాహువుకి సగమే శరీరం, తలకాయే ఉన్నది. చంద్రుణ్ణి సూర్యుణ్ణి అప్పుడప్పుడు పట్టుకొని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. సింహిగా గర్భంలో పుట్టాడు. అటువంటి రాహుగ్రహానికి నేను ప్రణామాలు అర్పిస్తున్నాను అని ఈ శ్లోకాన్ని ఒక 108 సార్లు, 108 అని ఎందుకు చెబుతారంటే అష్టోత్తర శతం అనేది మంచి సంఖ్య. మనకు నక్షత్రాలు 27, ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు, 27 × 4 108. ఎవడైనా సరే ఈ 108 పాదాల్లోనే పుట్టాలి. అందుకనే ఏ దేవుడికైనా 108 నామాలు ముఖ్యంగా ఉంటాయి. వాటినే అష్టోత్తర శతనామావళి అంటాం మనం. అందుకని 108. అందులో ఉండే అంకెలను కలపండి, 1 + 8 9 పూర్ణ సంఖ్య ఇది. కాబట్టి ఈ శ్లోకాన్ని చదువుకోండి చక్కగా. ఇక కేతువుకు శ్లోకం ఏంటి? ఈ ఏడాది కర్కాటక రాశి, కన్యా, తులారాశి ఈ 3 రాసుల వాళ్ళకి కేతుగ్రహం వల్ల ఇబ్బందులు ఉన్నాయి. అందువల్ల కేతుగ్రహానికి సంబంధించిన శ్లోకాన్ని గనక మననం చేసుకుంటే మనోధైర్యం పెరుగుతుంది, కష్టాలు తొలగిపోతాయి, దాంపత్య విషయాల్లో గొడవలు కూడా సర్దుకుంటాయి, అలాగే సన్నిహితులతో సంబంధాలు కూడా మెరుగుపడతాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. దీనికి శ్లోకం ఏంటంటే పలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. పలాశ పుష్ప సంకాశం, పలాశ వృక్షం యొక్క పువ్వులాగా ఉంటాడు ఆయన చూడటానికి. తారకాగ్రహమస్తకం, నక్షత్రాలకు కూడా శిరస్సు వంటి వాట. రౌద్రం, రౌద్రాకారంలో ఉంటాడు. రౌద్రాత్మకం, ఘోరం. అటువంటి కేతుగ్రహానికి నేను ప్రణామాలు చేస్తున్నాను అని. ఈ విధంగా నవగ్రహాలని స్తోత్రం చేయటం వల్ల ఆ నవగ్రహాలు మనకు ప్రసన్నమవుతాయి. తద్వారా ఆర్థికపరమైన ఇబ్బందులు రాకుండా చూస్తాయి. అన్ని ఇబ్బందుల కంటే మొట్టమొదటి ఇబ్బంది ఆరోగ్యము, తర్వాత డబ్బు. ఆరోగ్యం పాడైపోయినా కష్టమే, డబ్బు లేకపోయినా కష్టమే. అలాగే కొంతమందికి వ్యాపారంలో నష్టాలు, వ్యాపారం ఏది చేసినా ముందుకు పోదు. కొంతమందికి ఉద్యోగంలో ఎన్నో బాధలు వస్తాయి, అధికారుల వల్ల కష్టాలు నష్టాలు వస్తాయి. నీకు ఇష్టం లేని చోటకి ట్రాన్స్ఫర్లు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మానసిక ఆందోళన, కోపం తగ్గిపోతాయి. వీటిని స్త్రీ పురుషులు ఎవరైనా కూడా చదువుకోవచ్చు. దీంట్లో ఎక్కడ వివక్ష లేదు. చక్కగా శ్లోకం రాసుకొని తప్పులు లేకుండా చదువుకోండి. ఇప్పుడు నేను చెప్పింది విని కూడా నేర్చుకోవచ్చు. అయితే ఇంట్లో కంటే కూడా శివాలయానికి వెళ్ళి గనక ఈ శ్లోకాలను చదువుకోగలిగితే మరింత ఏకాగ్రత కుదురుతుంది. మొట్టమొదట కర్ణ పిశాచి మాత్రం తీసుకెళ్ళకూడదు. కర్ణ పిశాచి అంటే ఏంది? సెల్ ఫోన్. సెల్ ఫోన్ తీసుకెళ్లకుండా గుడికి వెళ్ళి ఆ గుళ్ళో నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి ఆ తరువాత చక్కగా జపం చేసుకోవాలి. అయితే ఈ నవగ్రహ శ్లోకాలని కేవలం యాంత్రికంగా కాకుండా భక్తితోటి చేసుకోవాలి. అప్పుడు ఆయా గ్రహాల యొక్క దేవతలు అనుగ్రహిస్తారని శాస్త్రం చెబుతుంది. దేనికైనా భక్తి, విశ్వాసము, శ్రద్ధ ఇవి ఉండాలి. ఈ ఎవరికైతే భక్తి శ్రద్ధలు ఉంటాయో అటువంటి వాళ్ళకి ఆ గ్రహాల యొక్క గాని దేవతల యొక్క గాని అనుగ్రహం లభిస్తుంది. దానివల్ల నువ్వు ఏ ప్రయోజనం ఆశించి ఆ స్తోత్రాన్ని పఠించావో
దానికి సంపూర్ణమైనటువంటి ఇది కలుగుతుంది. అంతేకాకుండా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణం చేసేటప్పుడు ఇందాక నేను ప్రార్థనలో చెప్పినటువంటి శ్లోకం అందరికీ వచ్చింది. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనేభ్యశ్చ రాహవే కేతవే నమః. 9 గ్రహాలకు సంబంధించినటువంటి శ్లోకం. అలాగే ఈ సంవత్సరానికి అధిపతి సూర్యుడని మనం చెప్పుకున్నాం. అలాగే సూర్యుడికి సంబంధించినట్టు కూడా శ్లోకం సప్తాశ్వరస రథమారూఢం ఇట్లాంటివి ఉన్నాయి కదా, చదువుకోండి. దానివల్ల ప్రయోజనం పొందుదాం మనం అందరం. తప్పకుండా ఆ గ్రహాల యొక్క దుష్ఫలితాల నుంచి సత్ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేద్దాం. కొంతైనా తగ్గుతుంది ప్రభావం, పూర్తిగా పోదు. ఎందుకంటే మన ప్రారంభ కర్మలు మనల్ని పట్టి పీడిస్తుంటాయి, అది మనకి తెలిసిందే. కాకపోతే కొంతైనా ఉపశమనం కలగటానికి మనం నమ్మి చేసుకుంటే దానికి చెడ్డవాడేవాడు ఉండడు. నమ్మిన వాడికి నాశనం ఉండదు అని కదా శాస్త్రం. కాబట్టి ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు నేను చెప్పినటువంటి రాసుల వాళ్ళు ఆయా గ్రహాలకు సంబంధించినటువంటి చక్కటి ఆ శ్లోకాన్ని 108 పర్యాయాలు చేసుకొని చక్కగా ప్రయోజనం పొందుదాం. దానికోసం పరమేశ్వరుని కూడా ప్రార్థించండి. ఎందుకంటే ఈ గ్రహాలన్నిటిని అదుపు చేసేవాడు ఈశ్వరుడు, శంకరుడు, ఈశ్వరుడు. ఆ బోళా శంకరుడు గనక ఆయనకు అభిషేకం సంవత్సరంలో ఒక్కసారైనా రుద్రాభిషేకం గనక చేయించుకుంటే చాలు. అంతేకాదు శ్రీశైలం దర్శిస్తే ఆ స్వామిని, జ్యోతిర్లింగాలలో మొట్టమొదటిది శ్రీశైలం, ఆ మల్లికార్జునుణ్ణి భ్రమరాంబికాదేవిని దర్శించుకొని కూడా మనం సమస్త పాపాల నుండి, సమస్త కష్టాల నుండి, నష్టాల నుండి బయటపడే అవకాశం ఉంది అని మీతో సవినయంగా మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.